మంత్రి పొన్నం కామెంట్లపై నిప్పులు చెరిగారు. ఎంపీ బండి సంజయ్ పొన్నం ప్రభాకర్ పై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇష్టానుసారంగా మాట్లాడితే ఎట్లా అని ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో బండి సంజయ్ సమక్షంలో పలువురు సర్పంచ్లు బీజేపీలో చేరారు. వారికి కాషాయ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు బండి సంజయ్. గంగులో తిరుపతి నాయక్ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బానోతు రవీందర్ గారు సర్పంచ్ కేశనాయక్ తండా, మాలోతు రాజు నాయక్ గారు సర్పంచ్ దుబ్బతండ, లింగాల ఎల్లే గారు సర్పంచ్ నందారం, భూక్యా మల్లేశం గారు సర్పంచ్ మల్లిచెరుతండ, సందబైన లావణ్య కుమార్ గారు సర్పంచ్ మైసమ్మవాగు తండ, ఇటుకల కవిత కుమారస్వామి గారు మంచినీళ్ళ బండ, భూక్యా తిరుపతి నాయక్ గారు ఎస్టీసెల్ మండల ఉపాధ్యక్షులు, వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి నరేంద్ర మోడీ గారి అభివృద్ది సంక్షేమ ఫలాలు ఈ దేశాన్ని వారు అభివృద్ది చేస్తున్న విషయంలో గాని భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను నమ్మి వాస్తవ పరిస్థితులను గమనించి గతంలో పడ్డ ఇబ్బందులను గుర్తించి ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడం చాలా సంతోషం. వాళ్ళందరూ కలిసి భారతీయ జనతా పార్టీ కేవలం ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ తెలంగాణ రాష్ట్రంలో సర్పంచులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు గాని వాళ్ళు పడ్డ బాధల విషయంలో స్పందించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. వాళ్లకు అండగా ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇలా తెలంగాణ రాష్ట్రంలో తాజా మాజీ సర్పంచుల పరిస్థితి ఎంత దయనీయంగా మారిందంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తాజా మాజీ సర్పంచులు, ఆ సమయంలో సర్పంచులు పెట్రోల్ బంకులలో పనిచేసే పరిస్థితి, ఆ సమయంలో సర్పంచులు దుబాయ్ మస్కట్లు పోయే పరిస్థితి, ఆ సమయంలో సర్పంచులు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుని బతికే పరిస్థితి వచ్చిందంటే ఒక గ్రామానికి ప్రథమ పౌరుని పరిస్థితే ఆ విధంగా ఉంటే ఇలా గ్రామాల ఈ ప్రజల పరిస్థితి ఏందో అర్థం చేసుకోవడానికి అవసరం ఉంది. కాబట్టి ఆ సమయంలో బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా